అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పండగలన్నింటిలో కల్లా ముందు వచ్చే పండగ వినాయక చవితి. ఈ వినాయక చవితిని ఘనంగా జరుపుకునే కోసం కూడా ఊరు వాడ ఏకమై కూడా అనేక ఏర్పాట్లు అయితే కూడా చేయడం కూడా జరుగుతుంది. వినాయక చవితిని ఘనంగా జరుపుకోవడం కోసం కూడా పోటీ పడి మరి పెద్ద పెద్ద విగ్రహాలను మండపాలను ఏర్పాటు చేస్తూ కమిటీల పేరుతో కూడా పెద్ద సంఖ్యలో కూడా ఈ పండుగను జరుపుకునే కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. మనం విజువల్స్లో చూస్తూనే ఉన్నాము. ఒక ద్వారకా నగర వినాయక చవితి పండుగ సందర్భంగా కూడా ఈ ద్వారకా ఈ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ అనేక దఫాలు కంటే ఒక ప్రత్యేకతలతో కూడా ఉన్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఇక్కడ కావాల్సిన ఏర్పాట్లు కూడా చేయడం జరుగుతుంది. ఈ విగ్రహం యొక్క ప్రాముఖ్యత కూడా తెలియజేస్తూ, ఎందుకంటే మొదటగా పండుగలన్నిటికీ కూడా మొదటగా వచ్చేటువంటి పండుగ ఘనంగా జరుపుకునే కోసం ప్రతి ఏటా కూడా వీరి ఆధ్వర్యంలో కూడా చేస్తుంటారు. కానీ అసలు ఇటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అసలు విగ్రహం యొక్క ప్రాముఖ్యత, అదేవిధంగా విశేషాలు ఏంటో వారు మాట్లాడి తెలుసుకున్న ప్రతి జతం మనతో పాటు ఉన్నారు. ద్వారకా నగర్ వినాయక విగ్రహ ఏర్పాటు కమిటీ సభ్యులు అయితే ఉన్నారు. వారిని అడుగు తెలుసుకున్నాం. చెప్పండి, ఈ వినాయక చవితి సందర్భంగా కూడా ఘనంగా జరిగేదాని కోసం ప్రత్యేకమైన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారు ఇక్కడ? ముందుగా ఆర్టీవీ యాజమాన్యానికి, ప్రేక్షకులకి అందరికీ నమస్కారాలు. ఇక్కడ మా ద్వారకా నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గత 13 సంవత్సరాల నుంచి ఉత్సవాలు జరగడం జరుగుతుంటుంది. ఇక్కడ మన ఆంజనేయ స్వామి టెంపుల్ ముందు వచ్చేసి ఇది రెండోసారి పెడుతున్నాం. భారీ విగ్రహం తీసుకొచ్చేసి ఇది హైదరాబాద్లో పర్చేజ్ చేసామన్నా. ఈసారి థీమ్ వచ్చేసి శివపరివారం. వినాయకుడు, శివపార్వతులు, నటరాజస్వామి, సుబ్రహ్మణ్య స్వామి, శివపరివారం అంతా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందన్న. అంటే ముఖ్యంగా ఇంత విగ్రహం అంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడాల్సిన పరిస్థితి. ముఖ్యంగా ప్రభుత్వాలు కానీ చాలామంది చెప్పడం ఏంటంటే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ అంటే కాలుష్యాన్ని నిర్మూలించడం కోసం వాటిని అవాయిడ్ చేయడం కూడా చెబుతున్నారు. మరి ఇంత విగ్రహం పెట్టినప్పుడు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడాల్సిన పరిస్థితి, అంటే మీకు తెలిసే ఇదంతా వాడుతున్నారని? అంటే పర్యావరణ పరిరక్షణ కోసం ప్రభుత్వాలు కానీ కొన్ని మన ఎన్జిఓస్ కానీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ వాడకుండా ఓన్లీ మన మట్టి విగ్రహాలు వాడమని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉన్నారు. కానీ ఇంత పెద్ద విగ్రహాలు మౌల్డింగ్ కానీ మరియు అదేవిధంగా హైట్ వచ్చేసేటప్పుడు ఈ మట్టితో చేసినప్పుడు కొంచెం మొన్న క్లారిటీ కానీ మళ్ళీ అదేవిధంగా హైట్ తీసుకుంటే అంత క్లారిటీ ఉండవన్న. అందుకని తప్పని పరిస్థితుల్లో పిఓపి ద్వారానే వాడవలసి వస్తుంది. ప్రతి సంవత్సరం మీ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నటువంటి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తారు. ఈ సంవత్సరం ఏం ప్రత్యేకత ఉంది విగ్రహానికి? అదే అన్న, ఈ సంవత్సరం వచ్చేసి వినాయకుడు శివపరివారం ఫ్యామిలీ, శివుడు, పార్వతి, నటరాజస్వామి మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి అంతా శివపరివారం టీం ఏర్పాటు చేయడం జరిగింది. ఎంత ఖర్చు అయింది అంటే? సుమారు హైదరాబాద్ నుంచి తీసుకొచ్చారన్నారు. ఈ విగ్రహం కాస్ట్ ఎంత అయింది? ఇక్కడికి వచ్చేసరికి ఎంత అవుతుంది? ఇంకా ఎంత ఖర్చు కాబోతుంది? అసలు ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారంటే మొత్తం మండపానికి కానీ సెట్టింగ్స్ కానీ? ఐడల్ కాస్ట్ వచ్చేసి 3 lakhs అయిందన్న. మరి ట్రాన్స్పోర్ట్ ఒక 70 to 80 lakhs అయింది. డెకరేషన్ అవనివ్వండి అంతా ఇక్కడ కమిటీ ఆధ్వర్యంలో, ద్వారకా నగర్ గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఈ అంతా కమిటీ యూత్ మెంబర్స్ అందరూ కలిసి అందరూ చందాలు వేసుకొని మరి అదేవిధంగా కొంతమంది దాతల సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. అంటే 70 to 80 lakhs అంటే 70 to 80,000 అయింది ట్రాన్స్పోర్ట్కి అయిపోయింది. ముఖ్యంగా ఎన్ని రోజులు ఈ ఉత్సవాలు జరుపుతున్నారు? నిమగ్నం ఎప్పుడు పెట్టుకున్నారు? ఎటువంటి ఏర్పాట్లు చేయబోతున్నారు? ఇక్కడ ఈ గణేష్ ఉత్సవాలు 11 days నిర్వహిస్తామన్నా. ప్రతిరోజు ఒక కల్చరల్ యాక్టివిటీ మరియు అదేవిధంగా ఒకరోజు అన్నదానం, ఒకరోజు లక్ష్మీ గణపతి హోమం, ఒక్కరోజు ఒక్కొక్క కల్చరల్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి చాలా ఘనంగా కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తాం. ఇప్పుడు ఈ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ గణేష్ ఉత్సవాలకు కానీ ఈ పూజా కార్యక్రమాలకు కానీ ఎవరైనా అతిథులను పిలవదలుచుకున్నారా? అసలు ఎవరు వస్తున్నారు అతిథులు? వస్తారన్న, మన ఎవరైతే దాతలు ఉన్నారో వారు, మరియు అదేవిధంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు గారు మరియు కొంతమంది అతిథి మహారథులు ఈ గణేష్ మండపానికి విచ్చేసి గణేష్ని ఆశీర్వాదాలు తీసుకుంటారు. చెప్పండి, ఇంకా ఈ మీలాగే ఒంగోలులో చాలా మండపాలు అయితే పెట్టడం కూడా జరుగుతుంది. దానికి ఈ మండపానికి ఏదన్నా వ్యత్యాసం ఏమైనా ఉందా? ప్రత్యేకత అంటే పబ్లిక్ ముఖ్యంగా ఈ విగ్రహం దగ్గర వచ్చి దర్శించుకోవడానికి? అంటే అందరూ గణేష్ మండపాలు భక్తి శ్రద్ధలతో టౌన్లో చాలా పెద్ద విగ్రహాలు, భారీ విగ్రహాలు కూడా తీసుకొచ్చారు. కాకపోతే ఇక్కడ స్పెషాలిటీ ఏంటంటే ఏదైతే వినాయకుడు చేతి ద్వారా ఆశీర్వదిస్తూ మరియు అదేవిధంగా నటరాజస్వామి నర్తన వేస్తున్న థీమ్ ఒకటి, నర్తన వేస్తున్నట్టు విగ్రహం ఉంది. మరియు అదేవిధంగా సుబ్రహ్మణ్య స్వామి శివపార్వతులకి, అన్న వినాయకుడికి నమస్కరిస్తున్నట్టు ఒక విగ్రహం ఉందన్న. ఇక్కడ ఈ సంవత్సరం ఈ పందిరిలో స్పెషాలిటీ వచ్చేసి అది. అంటే ఈ విగ్రహ ఏర్పాటులో భాగంగా కూడా పండగ సందర్భంగా
చిన్న పెద్ద అంటే తారతమ్యం లేకుండా కూడా చిన్నపిల్లలు కూడా వచ్చి ఈ కార్యక్రమంలో అంటే పనులు చేసే దగ్గర కానీ వారి సహాయ సహకారాలు వాళ్ళు ఏమనుకుంటున్నారు చెప్తున్నా. ఇక్కడ విగ్రహం ఏర్పాటు చేస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? చెప్పు. చాలా బాగా అనిపిస్తుంది. ముందు ఎప్పుడైనా వచ్చావా ఇక్కడికి? చాలాసార్లు వచ్చా. ఎన్నిసార్లు వచ్చావు? చాలాసార్లు వచ్చా. పండగ ఎలా చేసుకుంటావు? పండగ ఎలా చేసుకుంటావు పండుగ? బాగా చేసుకుంటాం. ఇది చిన్న పెద్ద తారతమ్యం లేకోకుండా ఇక్కడ అందరూ ఆధ్వర్యంలో కూడా పండుగ ఘనంగా జరుపుకునే దానికోసం ఈ కమిటీ ఆధ్వర్యంలో కూడా ఈ విగ్రహ ఏర్పాట్లు చేస్తున్నారు. సుమారు 19 అడుగుల విగ్రహం, అదేవిధంగా శివపార్వతి పరివారంగా కూడా 11 రోజులు జరిగే ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈ 11 రోజుల తర్వాత కూడా నిమజ్జన కార్యక్రమం కూడా ఘనంగా జరిగేదాని కోసం అదేవిధంగా ఇక్కడ నిర్వహిస్తున్న ఈ పూజా కార్యక్రమానికి కూడా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ గారితో పాటు అనేక మంది ప్రముఖులు కూడా వచ్చి ఇక్కడ పూజా కార్యక్రమం అయితే నిర్వహిస్తారు. ఏదేమైనప్పటికీ వినాయక చవితి ఘనంగా జరుపుకునే దానికోసం కూడా ఇక్కడ అన్ని ఏర్పాట్లు ముందు జాగ్రత్తగా కూడా మేము తీసుకుని ఏర్పాట్లు అయితే చేస్తున్నామని చెప్పేసి కమిటీ సభ్యులు అయితే తెలియజేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది. వీడియో జర్నలిస్ట్ లక్ష్మణ్తో శ్రీనివాస్, RTV, ఒంగోలు, ప్రకాశం జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.